హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మాస్ లిటిల్ నెస్ట్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టైల్లో అదిరిపోయే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో పల్లీలను వేసుకొని చిన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి. తర్వాత నువ్వులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 8 నుంచి 9 వెల్లుల్లి, ఇంచ్ అల్లం, 4-5 పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, అలాగే 2-3 ఎండుమిర్చి, 6-7 లవంగాలు, 4 ఇలాచీలు, టీ స్పూన్ మెంతులు, 4 స్పూన్ల ధనియాలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ షాహీ జీరా. ఇందాక మనం వేయించిన పల్లీలు పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం చూసిన మసాలా దినుసులను లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. లాస్ట్లో ఎండు కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసి మంచి రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు, నువ్వులు ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాల మిశ్రమం అంతా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాం. అయితే ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని మాత్రమే ఇందులో వేస్తున్నాను. కాస్త ఆ చింతపండు నానబెట్టిన నీళ్లు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరికైనా చింతపండు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే చిక్కగా తీసిన చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరు మసాలాలో చింతపండు వేస్తే వంకాయలు ఉడకవని అనుకుంటారు, కానీ అదేం ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు కూరకు సరిపడా కారం ఇక్కడే యాడ్ చేస్తున్నాను. నాకైతే 1.5 టీ స్పూన్ సరిపోతుంది. మీ కారాన్ని బట్టి కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు తక్కువ అనిపిస్తే కూరలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 kg వరకు వంకాయలు తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి సైడ్స్ని ఇలా కట్ చేస్తున్నాను. వంకాయ పైన ఉన్న తొడమని కూడా సగానికి కట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల వంకాయ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు వంకాయని ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని సేమ్ పైన తొడమ తీసేసి కింద ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేస్తే వంకాయలు నల్లపడకుండా, చేదు పడకుండా ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసిన మసాలాని వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ చేసుకోవాలి. కట్ చేసిన 2 వైపులు కూడా లోపలి వరకు మసాలా వెళ్ళేటట్టు స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అన్ని వంకాయలకు మసాలా పెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం కరివేపాకు, ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను ఆయిల్లో వేసుకొని కదపకుండా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఎవ్రీ 5 minutes ఒకసారి మూత తీసి వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయలన్నిటినీ టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించి మళ్ళీ తీసి మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదా వంకాయలు పైన ఉడికి లోపల పచ్చిగా ఉంటాయి. అయితే వంకాయలు లోపలి వరకు ప్రాపర్గా కుక్ అయ్యాయో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే నేను ఒక 2 టిప్స్ చెప్తాను. టిప్ నెంబర్ 1 ఏంటి అంటే, ఈ వీడియోలో చూస్తున్నారా ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయితే ఆల్మోస్ట్ వంకాయలు ఉడికిపోయినట్టే. టిప్ నెంబర్ 2 ఏంటి అంటే, నైఫ్ తీసుకొని వంకాయ మీద అలా పెట్టంగానే నైఫ్ సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అంతే, ఇంకా అక్కడితో వంకాయల్ని ఉడికిచ్చే ప్రాసెస్ని స్లో డౌన్ చేయాలి. ఎందుకంటే వంకాయలు ఓవర్ కుక్ అయిపోతే మెత్తగా అయ్యి కూరలో కలిసిపోతాయి. అప్పుడు మసాలా వంకాయ తింటున్న ఫీలింగ్ అస్సలు రాదు. అందుకే ఈ మసాలా వంకాయ చేస్తున్నప్పుడు మేజర్ స్టెప్ వంకాయల్ని ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉడికించుకోవాలి. వీడియోలో నేను మిగిలిన మసాలా కూడా మధ్యలో యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత అప్పుడు వంకాయలకు పట్టేలా మిక్స్ చేశాను.
ఇప్పుడు ఈ రెసిపీలో అస్సలు మిస్ అవ్వని ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం. హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర. ఫ్రెష్ పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని కూర ఉడికేటప్పుడు యాడ్ చేసుకుంటే కూర చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేశాను. అయితే కొంతమందికి గ్రేవీ ఎక్కువగా ఉంటే ఇష్టం, మరికొందరికి ఫ్రై లాగా ఉంటే ఇష్టపడతారు. నేనైతే ఇక్కడ టీ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తీసి ఇలా కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇది మ్యాండేటరీ స్టెప్ కాదండి, మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. కాసేపటికి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ప్రాసెస్ కొంచెం పెద్దదే అయినా నెక్స్ట్ టైం నుంచి వంకాయ చేసుకుంటే ఇలాగే చేసుకోవాలి అని అంటారు తిన్న వాళ్ళంతా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.